ఇక విక్టరీ షాట్ కాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా ఆధ్వర్యంలో ఫస్ట్ ఓపెన్ సౌత్ ఇండియా కరాటే పోటీలు విశాఖ మారికవలస జీవీఎంసీ కళ్యాణ మండపంలో జరిగాయి। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। ఒలింపిక్స్ లో నీరజ్ వంటి వారు పతకాలను సాధించి దేశానికి మంచి పేరు తెచ్చారన్నారు। క్రీడాకారులకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఫౌండర్ మల్లికార్జున్, నిర్వాహకులు సాయి కుమార్, శివకుమార్, సదాశివుడు తదితరులు పాల్గొన్నారు। కరాటే న్యూ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు వైజాగ్ ప్రాంతంలో ఇక్కడి మాస్టర్ సాయి కుమార్ గారి నేతృత్వంలో కరాటే ఛాంపియన్షిప్ను నిర్వహించడం జరుగుతుంది। ఇట్టి టోర్నమెంట్ మన సౌత్ ఇండియాలోని అందరూ కూడా కరాటే మాస్టర్స్ అందరికీ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేశారు। ఈ కార్యక్రమం మా విక్టరీ షాట్ కాన్ ఫౌండర్ మల్లికార్జున్ గౌడ్ గారి నేతృత్వంలో కొనసాగుతుంది। ఈ టోర్నమెంట్ ద్వారా మన యొక్క క్రీడాకారులని నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ యొక్క టోర్నమెంట్స్ను నిర్వహించడం జరుగుతుంది। ఒక శుభసూచకం ఏంటంటే భారతదేశం ఒలింపిక్స్లో నిన్ననే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఒక బంగారు పతకాన్ని తీసుకొచ్చి మన యొక్క క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిని రగిలించారు। అటువంటి ఈ క్రీడాంశంలో ఈ చిన్నారులు కూడా భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయికి ఎదిగే విధంగా తర్ఫీదునిస్తున్నటువంటి మాస్టర్లకు, అదేవిధంగా మా వెన్నంటి ఉండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మన చీఫ్ అడ్వైజర్ శివకుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ సదాశివుడు అన్న గారు, ఇంకా చాలామంది మాస్టర్లు హైదరాబాద్ నుంచి ఈ టోర్నమెంట్ కోసం వైజాగ్ రావడం జరిగింది। రాబోయే రోజుల్లో కరాటే క్రీడకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్లో కరాటే అంశంను కూడా చేర్చడం ద్వారా కరాటేకు ఒక మంచి దిశానిర్దేశం ఏర్పడింది। రాబోయే రోజుల్లో వైజాగ్తో పాటుగా మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరాటే మరింత ఉన్నతి చెంది మనం కరాటే క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు। ఈరోజు ఇక్కడ మార్కవలసలో మాస్టర్ సాయి కుమార్ ఆధ్వర్యంలో విక్టరీ షాట్ కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం। ఈ టోర్నమెంట్లో దాదాపుగా 4 నుంచి 5 రాష్ట్రాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది। క్రీడాకారులు, మహిళలు మరియు గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి దాదాపు 700 ఈవెంట్స్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయితే అనుకుంటున్నాం। ఈ ఈవెంట్లో మా విక్టరీ షాట్ కాన్ ఆర్గనైజేషన్ తరఫున చీఫ్ అడ్వైజర్ మాస్టర్ శివకుమార్ గారు, చైర్మన్ సదాశివ గారు, అధ్యక్షులు సత్యనారాయణ గారు ఈ యొక్క ఛాంపియన్షిప్ని వీక్షించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది। ఈ యొక్క ఛాంపియన్షిప్లో వివిధ కేటగిరీలో -6, -8 ఇయర్స్, -12 ఇయర్స్, -14 ఇయర్స్, అబవ్ 14 ఇయర్స్లో కేటగిరీస్లో కటాస్ మరియు ఇంకొకటి ఈవెంట్స్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఇందులో గోల్డ్ మెడల్ సంపాదించిన విద్యార్థులకు అబవ్ 14 ఇయర్స్లో వైట్ టు బ్లాక్ బెల్ట్ నో ఏజ్ లిమిట్ ద్వారా గర్ల్స్ మరియు బాయ్స్కి కూడా లాస్ట్కు గ్రాండ్ ఛాంపియన్షిప్ అవార్డు ఫైటింగ్లో ఉంటుంది। ఇందులో గ్రాండ్ ఛాంపియన్షిప్ మన గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఈ ఫైట్లో వాళ్ళు అర్హులు ఉంటారు। ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సాయంత్రం 8 to 9 అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం। ఇప్పుడే స్టార్ట్ అవుతుంది। ఇంతకుముందు గెస్ట్గా మన అతిథులు, కార్పొరేటర్లు, అదేవిధంగా భీమ్లీ ఇన్ఛార్జ్ టీడీపీ రాజబాబు గారు వారు కూడా చేయడం కూడా జరిగింది। వారు కూడా పిల్లల్ని ఉద్దేశించి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కంగ్రాజ్ చెప్పి వాళ్ళు వెళ్ళడం జరిగింది। సాయంత్రం 7 వరకు ఈవెంట్ జరుగుతాయని భావిస్తున్నాం।